విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయని అమరవీరులు, శాంతి భద్రతల పరిరక్షణలో ఎంతటి సాహసానికైనా సిద్ధపడే యోధులు అని స్మరించుకుంటూ ప్రజారక్షణలో ప్రాణాలు విడిచిన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు తెలుపుతూ బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ వాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేసినట్లు ప్రముఖులు, విద్యావేత్తలు, ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయని అమరవీరుల, శాంతి భద్రతల పరిరక్షణలో ఎంతటి సాహసానికైనా సిద్ధపడే యోధులని స్మరించుకుంటూ ప్రజారక్షణలో ప్రాణాలు విడిచిన పోలీసు అమరవీరులకు ఘన నివాళులు తెలుపుతూ బెల్లంపల్లి వద్ద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేసినట్లు ప్రముఖ విద్యావేత్తలు, ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థంగా దాతలు, ట్రస్ట్ సభ్యుల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు మధ్యాహ్నం ఆకలి తీర్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనుక్షణం వారి రక్షణలోనే నేడు సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ధైర్యంగా ఎవరి పనులు వారు చేసుకోగలుగుతున్నారంటే అనుక్షణం పోలీసులు మనల్ని రక్షించడానికి ఉన్నారనే ధీమానే కారణమని డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి అన్నారు. వారు లేని సమాజాన్ని ఊహించుకోలేమని తెలిపారు. అలా ప్రజలకు సేవలు అందిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల కుటుంబాలకు మనమంతా రుణపడి ఉంటామని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలు ఎక్కడున్నా యోగక్షేమాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అన్నదానానికి చేయూతనిద్దాం, ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కాంపల్లి రాజేశ్వరి, జేరిపోతల చంద్రకళ, సేవకులు పోతరాజుల తిరుమల, బందెల కిరణ్, సునర్కర్, దేవాజీ, దాగం శ్రీనివాస్, దాతలు తదితరులు పాల్గొన్నారు. ఒక 2 నిమిషాలు పైన వీడియో ఆపకు. ఓకే. బాబు ఇట్లా మెల్లగా మెల్లగా
సిస్టర్ మీరు ఇటు వస్తే నేను అటు తీస్తాను, నేను ఆగుతాను. ఏంటో మరి ఫోటోలు మర్చిపోతుంది. అమ్మరేనా తిన్నాక పెరిగేసుకో, వెళ్ళా మంచిగా పట్టుకో కింద అడుగు చెప్తే కూర్చోరా. మీరు అన్న ఒక ఫోటో తీయండి. అందరికీ సాయిరామ్ అండి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈరోజు సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా మన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం మన బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి వచ్చే గర్భిణీ మహిళలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు, అన్నార్థులకు, పేదవారికి, వృద్ధులకు, వికలాంగులకు ఇలాంటి వారికి ప్రతి మంగళవారము ఇక్కడ మన బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి సహకరించగలరని సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే నిత్యము పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ, ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నచో మీరు మమ్మల్ని సంప్రదించి నిత్య అన్నదాన కార్యక్రమం కూడా నడుస్తుంది కాబట్టి దాంట్లో మీరు భాగస్వాములు అవుతారని తెలియజేస్తున్నాము. మీకు తోచినంత ఆర్థిక సహాయం అందించి మీ పుట్టినరోజుకు ఒక 5గురికి అన్నమైన పెట్టించాలనే ఉద్దేశంతో బయట ఉన్న రోడ్ సైడ్ ఉన్న బెగ్గర్స్కి, వికలాంగులకి, వృద్ధులకి, అన్నార్థులకు ప్రతిరోజు నిత్యం అన్నదానం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా మీరు పాల్పంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. మన బాయిజమ్మ సాయి సనాతన ధర్మ భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. అలాగే ప్రతి మంగళవారం హాస్పిటల్లో ఉంటుంది. కాబట్టి దాతలు ఎవరైనా ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము.